ఈటల బండి సంజయ్ విషయంలో నోడల్ కమిషన్ వేయాలి. రాజాసింగ్ ఎక్కడున్నా గౌరవిస్తాం. ఆయన మిస్డ్ కాల్ ఇస్తే బీజేపీ సభ్యత్వం వస్తుంది. అంటే ఈటల రాజేందర్ పైన కానీ తర్వాత బండి సంజయ్ పైన కానీ నోడల్ కమిషన్ వేయాలి. అది ఎవరికైనా కానీ అంతర్గత విభేదాలు పార్టీలు అంత మంచిది కాదని చెప్పేసి చెప్పిండు. అలాగే రాజాసింగ్ రాజీనామా చేసిండు, కరెక్టే. కాకపోతే ఏముంది, ఒక మిస్డ్ కాల్ ఇస్తే యథావిధిగా మా పార్టీలోకి వచ్చి తన కార్యకలాపాలు తను విజయవంతంగా చేసుకుంటాడు. అది పెద్ద సమస్యే కాదు, పెద్ద ప్రాబ్లం కాదని కూడా మన అరవింద్ గారు చెప్పేశారు. స్థానిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కేడర్ పనిచేయాలని చెప్పిండు. ఏమని చెప్పిండంటే, స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికలు వచ్చినప్పుడు కూడా అందరూ కూడా కష్టపడి పనిచేసి గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కూడా చెప్పడం జరిగింది ఎంపీ అరవింద్ గారు. అలాగే బీజేపీ అధిష్టానం ఈటల రాజేందర్, బండి సంజయ్ కుమార్ విషయంలో నోడల్ విచారణ కమిషన్ వేయాలని ఎంపీ ధర్మపురి అరవింద్ సూచించారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎక్కడ ఉన్నా తాము గౌరవిస్తామని, ఆయనే ఐడియాలజికల్ మ్యాన్ అని, సస్పెండ్ కాలేదని మనస్తాపంతో రాజీనామా చేశారన్నారు. బుధవారం ఢిల్లీలో ఆయనే మీడియాతో మాట్లాడుతూ రాజాబాయ్ పార్టీ సభ్యత్వం కోసం మిస్డ్ కాల్ ఇస్తే మెంబర్షిప్ తీసుకోవచ్చని పేర్కొన్నారు. అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్లో నేతల మధ్య కూడా విభేదాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్లో రాజగోపాల్ రెడ్డి, కొండా మురళి, సురేఖ పట్ల ఆ పార్టీ హైకమాండ్ ఏం చేస్తుందని కూడా అరవింద్ చెప్పిండు. కాంగ్రెస్లో కూడా విభేదాలు ఉన్నాయి, మరి హైకమాండ్ ఏం చేస్తుందని చెప్పేసి అన్నాడు. కరెక్టే, ప్రతి పార్టీలో కూడా విభేదాలు ఉన్నాయి, 11 కాదు. బీఆర్ఎస్ పార్టీలో కూడా కేసీఆర్కు కవిత మధ్య కూడా విభేదాలు అనేటివి నడుస్తున్నాయి. కానీ ఇక్కడ జరిగింది ఏమిటంటే, బీజేపీ పార్టీ అనేది కొద్దిగా ముందడిగేసింది విభేదాలలో. అంటే వీళ్ళు బహిర్గతంగా తొందరగానే ఫోకస్ అయిపోయారు. మరి కాంగ్రెస్ పార్టీలో కూడా విభేదాలు ఉన్నాయని అరవింద్ గారు అన్నారు. కరెక్టే, కాదని అనట్లేం. కాకపోతే ఏంటంటే వాళ్ళు అంత తొందరగా కూడా పబ్లిక్లో రియాక్ట్ కాలేదు. వాళ్ళ అంతర్గతంగా ఏదో ఉన్నప్పటికీ కూడా పార్టీ పరంగా పార్టీ సూచనల మేరకు కూడా బహిర్గతంగా ప్రెస్ మీట్లు పెట్టి ఆ విధమైన వ్యవహారం అనేది కూడా చేయలేదు. కాబట్టి ఏదైనా సరే ప్రతి పార్టీలో కూడా ఏదో విధంగా సమస్యలు అనేటువంటి ఉండే కానీ కొద్దిగా ప్రజానికానికి తెలిసేటట్టుగా చేయకపోతే బాగుండేమో, అది మీడియాకి అంతా తెలియకపోతే బాగుండు. ఇంకా పార్టీ, ఎందుకంటే మన బీజేపీ పార్టీ తెలంగాణలో ఒక పాపులారిటీ అనేది మొన్నటి వరకు ఉండే, చిన్న చిన్న తప్పిదనాల వల్ల కొద్దిగా ఏదో విధంగా కొద్దిగా మైనస్ అయినట్టుగా కనిపిస్తుంది. అదొకటి మనం గమనించాల్సిన విషయం అరవింద్ గారు కూడా. అలాగే పార్టీ అంటే పలు రకాల సమస్యలు ఉంటాయని చెప్పుకొచ్చారు. బీజేపీ పాత అధ్యక్షుడు, కొత్త అధ్యక్షుడు కలిసి ఈటల రాజేందర్, బండి సంజయ్ విషయంలో కూర్చొని రాజీ మార్గం చేయాలని సూచించారు. రాష్ట్ర బీజేపీ ఎంపీలు ఒక్కొక్కరికి 2 సెగ్మెంట్లు బాధ్యత ఇవ్వాలని కోరారు. ఫలితాలు చూపించని వారిని బాధ్యత నుంచి తప్పించాలన్నారు. ఇందూరు జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని తామే గెలుస్తామన్నారు. స్థానిక ఎన్నికలను బీజేపీ కేడర్ ప్రాధాన్యత తీసుకొని గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఏదేమైనా కూడా ఈటల రాజేందర్ పైన కానీ బండి సంజయ్ పైన రాజీ కుదిర్చి పార్టీ బలోపేతం చేయాలి. స్థానిక ఎన్నికల లోపల గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. మళ్ళీ తెలంగాణలో మళ్ళీ పార్టీని బలోపేతం చేసి స్థానిక ఎన్నికల్లో ముందుకు తీసుకెళ్ళాలి. ఏదేమైనా కూడా కొద్దిగా అందరినీ కలుపుకపోయి కొద్దిగా పార్టీ గెలిచే విధంగా బీజేపీ పార్టీ కష్టపడాల్సి అయితే ఉంది. ఏదో నామకే వస్తే దాన్ని వదిలేస్తా అంటే మాత్రం కుదరదు. ఎందుకంటే మనం అందరూ కూడా, ప్రతి నాయకుడు కూడా ఒక పార్టీలో ఎంత అంతర్మదనం ఉన్నప్పటికీ కూడా స్థానిక ఎన్నికలు వచ్చేసరికి కూడా గెలిపే లక్ష్యంగా పనిచేస్తే, ఎందుకంటే ప్రతిపక్షంలో కూడా బీజేపీ పాత్ర అవసరం రాష్ట్రంలో. కాబట్టి కేవలం కాంగ్రెస్ బీఆర్ఎస్ఏ ఉండకుండా బీజేపీ స్థానం కూడా సుస్థిరంగా ఉంటే ఎంతో కొంత ప్రజానికానికి మేలు జరుగుతుందని చెప్పొచ్చు.